ఆయన జెహోవా జైరాగా ఉండి ఆ సమయంలో వారిని పోషించిన దేవుడు. అప్పుడు మాత్రమే ఆయన పోషించే దేవుడా అండి? ఇప్పుడు మనల్ని పోషించడా? ఇప్పుడు కూడా దేవుణ్ణి మనం అడిగినప్పుడు మనల్ని పోషించేవాడు. అంత మాత్రమే కాదు, మరి ఇశ్రాయేలు ప్రజలు, ఇజ్రాయెల్ ఇన్ ద విల్డర్నెస్, నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. డైలీ మన్నా మరి వాళ్ళకి ఏం నేర్పించింది అంటే, దే టాట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని ఎదుట వాళ్ళు మరి ఐగుప్తు దేశం నుంచి వస్తా ఉన్నారు కదా, వస్తా ఉన్నప్పుడు అరణ్యంలో వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, సనుగటం అనేది మొదలైపోయిందండి. ఎప్పుడైనా గానీ మనకి కామన్ థింగ్ కదా, మనుషులు ఎప్పుడు సనుగుతారండి? కడుపులో ఆకలి అయినప్పుడు కదా, ఆకలి దాహం అయినప్పుడు మాటలు అనేవి బయటకు వస్తా ఉంటాయి. సో ఆ టైంలో దేవుడు మరి ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఏ విధంగా మరి సముద్రాన్ని 6 నెలలుగా చేశారు, అవన్నీ మర్చిపోయి కొంచెం ఆకలి కాగానే ఏమంటున్నారండి వీళ్ళు, ఇదిగో మాకు అక్కడే మేము మంచిగా కుండల యొద్ద వండుకుంటూ అక్కడే చనిపోయే వాళ్ళం కదా, కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకొచ్చావు అని ఇక్కడ సలుగుతా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి అనంటే, ఆదికాండం 16:4 వచనంలో, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, ఏనాటి మద్యము ఆనాడే కూర్చుకొనవలను. ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ప్రొవిజన్ ఏంటి అనంటే, ఇది ఎవరి ఊహకు కూడా అందదండి. ఈ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ దేవుడు ఎట్లా ఇచ్చాడనంటే, ఆకాశము నుండి ఏం పడుతుంది? వర్షం పడుతుంది, అంతే కదా, అగ్ని పడుతుంది. కానీ ఇక్కడ ఏం పడిందంట? ఆకాశము నుండి అన్ని లక్షల మందిని దేవుడు, అంత మంది కంటే ఎన్ని టన్నుల ఆహారం కావాలండి? కానీ దేవుడు ఇచ్చిన ప్రొవిజన్ చూడండి. ఆకాశము నుండి దేవుడు ఏం చేశాడంట? ఉదయకాలము మంచు దాని యొక్క పాలన్ని కప్పేది, సాయంత్రం మళ్ళా వీరు అంత మాత్రమే సంతృప్తి పడలేదు. ఏం చేశారట? మేము మాంసం బాగా తినేవాళ్ళం అంటే, సరే ఓకే అని చెప్పి ఏం చేశారట? సాయంకాలం అయిపోయేసరికి వాళ్ళ యొక్క పాదం అన్ని కూడా దేనితో కప్పబడ్డాయండి? ఊరేళ్లతోటి నింపబడ్డాయి. హల్లెలూయా. సో దేవుడు వాళ్ళని ఆ రోజు కడుగుంటారు, కానీ సమృద్ధిగా వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన దేవుడు. ఈయన ఎటువంటి దేవుడు అంటే, గాడ్ హూ ప్రొవైడ్స్. ద లార్డ్ ఈజ్ మై ప్రొవైడర్ కదండి, జెహోవా జైరా. మన పరిస్థితుల్లో దేవుని మనం అడగాలి.